హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాంస్క్రిట్ వాక్ బై ఎస్కే. మనం ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి నవరత్నాని అనే పాఠ్యభాగం యొక్క సారాంశం గురించి తెలుసుకుంటున్నాము. ప్రస్తుత పాఠ్యభాగమైనటువంటి నవరత్నాని అనేది ఒక లఘునాటిక. దీన్ని రచించింది ఆచార్య రాములు గారు. ఎవరి ఆచార్య రాములు గారు అంటే వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృత విభాగానికి అధ్యక్షులుగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ ఆచార్య రాములు గారు. అలాగే వీరు 25 గ్రంథాలను రచించారు. ఈ 25 గ్రంథాలను రచించడమే కాకుండా దాదాపు 60 వరకు పరిశోధనా పత్రాలను కూడా అంటే రీసెర్చ్ పేపర్స్ని కూడా వీరు సమర్పించారు. ఇక పాఠ్యాంశ పరిచయంలోకి వెళ్దాము. పాఠ్యాంశ పరిచయంలోకి వెళ్ళినట్లయితే పూర్వము ఉజ్జయిని అనేటువంటి నగరాన్ని విక్రమాదిత్యుడు అనేటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని ఆస్థానంలో నవరత్నాలు అని చెప్పి 9 మంది కవులు ఉండేవారు. ఎవరా నవరత్నాలు అంటే మొదటివాడు ధన్వంతరి, అలాగే రెండోవాడు క్షపణికుడు, మూడోవాడు అమరసింహుడు, 4 శ్రీశంఖువు, 5 వేతాళభట్టు, 6 ఘటకర్పరుడు, 7 కాళిదాసు, 8 వరాహమిహిరుడు, 9 వరరుచి. ఈ విధంగా అతని యొక్క ఆస్థానంలో 9 మంది కవులు ఉండేవారు. అయితే ఈ 9 మంది కూడా మహాపండితులు. మహాపండితులు అనగా చక్కటి పాండిత్యము కలిగినటువంటి వాళ్ళు. అయితే ఇదిలా ఉండగా ఒకనాడు ఈ విక్రమాదిత్యుడు ఏం చేస్తాడు, తన పరిపాలనా విధులలో భాగంగా బాగా అలిసిపోతాడు. అలా అలిసిపోయినటువంటి అతడు ఆ అలసటను పోగొట్టుకోవడం కొరకని చెప్పి తన ఆస్థాన పండితులైనటువంటి నవరత్నాలను పిలిచి వారి కవిత్వంతో తనను అలరించమని కోరుతాడు. అంటే తన అలసటను పోగొట్టమని చెప్పి అడుగుతాడు. అలా అడిగేసరికి ఆ నవరత్నాలైనటువంటి 9 మంది కవులు ఏం చేస్తారు, రాజును తమ కవిత్వంతో అలరించాలి అని చెప్పి అనుకుంటారు. ఎందుకు అనంటే వీళ్ళు 9 మంది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క శాస్త్రంలో పాండిత్యము కలిగినటువంటి వాళ్ళు. అంతేకాదు చక్కటి జ్ఞానము కూడా కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, తమ శాస్త్ర జ్ఞానముతో లేదా తమ పాండిత్యముతో చక్కటి కవిత్వాన్ని రాజుకు చెప్పి రాజును రంజింపచేయాలి, అతని యొక్క అలసటను పోగొట్టాలి, అదేవిధంగా రాజును సంతోషపెట్టాలి అని చెప్పి అనుకుంటారు. అందులో భాగంగా ఒకరోజు ఆ పండితులు ఏం చేస్తారు, ఈ విక్రమాదిత్యుని యొక్క సరస్వతి మందిరం యందు సమావేశం అవుతారు. సమావేశమై ఆ సమావేశానికి రాజును ఆహ్వానిస్తారు. ఆహ్వానించిన తర్వాత రాజు ఆ మందిరానికి వచ్చి తన ఆస్థాన పండితులైనటువంటి నవరత్నాలను ఒక్కొక్కరిగా తమ కవిత్వాన్ని వినిపించమని అడుగుతాడు. మొదటగా ధన్వంతరిని తన కవిత్వాన్ని చెప్పవలసిందిగా కోరుతాడు. ఎవరి ధన్వంతరి అంటే ఇతడు ఆయుర్వేద గ్రంథకర్త. కాబట్టి ఈ ఆయుర్వేద గ్రంథకర్త అయినటువంటి ధన్వంతరి రాజుతో ఇలా అంటాడు. ఏమంటాడు అంటే, ఓ రాజా, శరీరమాద్యం కలు ధర్మ సాధనం. అంటే ఈ లోకంలో ఏ ధర్మాన్ని ఆచరించడానికైనా సరే ఆరోగ్యవంతమైనటువంటి శరీరం అనేటువంటిది అవసరము అని చెప్పి అంటాడు. మరి అలాంటి ఆరోగ్యకరమైనటువంటి శరీరము ఎప్పుడు లభిస్తుంది అంటే అంటే ఎప్పుడైతే మనిషిలో దోషత్రయము అనేటువంటిది ఉండదో అప్పుడు ఒక వ్యక్తి యొక్క శరీరం అనేటువంటిది ఆరోగ్యవంతం అవుతుంది. దోషత్రయము అంటే వాత, పిత్త, కఫములు, వీటిని దోషత్రయాలు అంటారు. కాబట్టి ఎవరి శరీరము ఎందైతే ఈ దోషత్రయము అనేటువంటివి ఉండవో వాళ్ళ శరీరమే ఆరోగ్యకరమైనటువంటిదిగా చెప్పబడుతూ ఉంది అని చెప్పి అంటాడనమాట. అలాంటి దోషత్రయము లేనటువంటి ఆరోగ్యకరమైనటువంటి శరీరాన్ని మానవుడు అనేటువంటి వాడు పొందాలి అంటే ఏం చేయాలి అంటే నెయ్యి మొదలైనటువంటి కొవ్వు పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి భోజనంలో లేకుండా చూసుకోవాలి. ఎందుకనంటే నెయ్యి మొదలైనటువంటి కొవ్వు పదార్థాలు లేనటువంటి భోజనమే ఆరోగ్యకరమైనటువంటి శరీరాన్ని అందించగలుగుతుంది అని చెప్పి అంటాడు. అంతేకాదు ఎవడైతే భోజన విషయంలో అత్యాశపరుడవుతాడో, అత్యాశను చూపిస్తాడో వాడు తప్పకుండా నరకానికి వెళ్తాడు అంటాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే ఎవడైతే ఆహార విషయంలో అత్యాశపరుడవుతాడో, ఎవడైతే తనను తాను
కంట్రోల్ చేసుకోలేకపోతాడో, తన్ను తాను ఆధీనంలో ఉంచుకోలేకపోతాడో, అలాంటి వాడు రోగాలను పొందడం ద్వారా నరకాన్ని అనుభవిస్తాడు అని చెప్పి అంటాడనమాట. అని తన యొక్క కవిత్వాన్ని ముగిస్తాడు. ముగించిన తర్వాత రాజు జైన మత ఆచార్యుడైనటువంటి క్షపణకుడిని కవిత్వం చెప్పాల్సిందిగా కోరుతాడు. కోరేసరికి అప్పుడు క్షపణకుడు ఇలా అంటాడు. ఏమంటాడంటే, ఓ రాజా, నేను జైన మతమును అనుసరించి వాడను. నేను జైన మతాన్ని ఆచరించేటువంటి వాడను. కాబట్టి అందరికంటే రమణీయమైనటువంటి కవిత్వాన్ని చెప్పలేను అంటూ తనకు తోచినటువంటి కవిత్వాన్ని ఈ విధంగా చెప్పడం మొదలు పెడతాడు. ఏమంటాడు అంటే, ఓ రాజా, ఈ లోకంలో ఉండేటువంటి జనులు పవిత్ర గంగా జలములయందు స్నానాన్ని ఆచరిస్తూ ఉంటారు. అలాగే వేదాలను కూడా అభ్యసిస్తూ ఉంటారు. లేదా ధ్యానము లేదా తపస్సులను కూడా చేస్తూ ఉంటారు. ఇంకా దేవతలకు సాష్టాంగ నమస్కారాలు కూడా చేస్తూ ఉంటారు. ఇన్ని చేసినప్పటికీ కూడా భగవంతుని యందు మాత్రము మనస్సును నిలపరు. మరి భగవంతుని యందు మనస్సు నిలుపలేనటువంటి వాడు మోక్షాన్ని ఎలా పొందగలుగుతాడు అని చెప్పి అంటాడనమాట. అనగా మనం ఆచారాలను పాటించినప్పటికీ భగవంతునిపై మనస్సు నిలుపలేనప్పుడు, అనగా భక్తితో భగవంతుణ్ణి పూజింపలేనప్పుడు ఇవన్నీ వ్యర్థం కదా అని చెప్పి అంటాడనమాట. అన్న తర్వాత అప్పుడు రాజు ఏం చేస్తాడు, ఈ అమరకోశ గ్రంథకర్త అయినటువంటి అమరసింహుణ్ణి తన కవిత్వం చెప్పవలసిందిగా కోరుతాడు. కోరేసరికి అప్పుడు అమరసింహుడు ఇలా అంటాడు. ఏమంటాడంటే, రాజా, అతడు చెప్పినట్టుగా కాకుండా భగవంతుడనేటువంటి వాడు జ్ఞానదయా సాగరుడు మరియు అనంత గుణ సంపన్నుడు. కాబట్టి అట్టి పరమాత్మను ధీరులు సంపదల కొరకు మరియు అమరత్వము కొరకే సేవిస్తూ ఉంటారు అని చెప్పి అంటాడు. అది విన్న వేతాళ భట్టు వెంటనే, అయితే భగవంతుడు బుద్ధుడు ఒక్కరేనా అని చెప్పి ప్రశ్నిస్తాడు. అందుకు బదులుగా అమరసింహుడు ఏమంటాడు, నాట్యాచార్య, భగవానుడనేటువంటి వాడు జైనులకు జినుడు, బౌద్ధులకు బుద్ధుడు, శైవులకు శివుడు, వైష్ణవులకు విష్ణువు అని చెప్పి వివరిస్తాడు. వివరించిన తర్వాత రాజు ఏం చేస్తాడు, ఈ తర్కశాస్త్ర పండితుడైనటువంటి శ్రీశంకుణ్ణి తన కవిత్వం చెప్పవలసిందిగా కోరుతాడు. కోరిన తర్వాత శ్రీశంకుడు రాజుతోటి ఇలా అంటాడు. ఏమంటాడు అంటే, ఓ రాజా, ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా సరే, ఏ మనుష్యుడైనా సరే ప్రమాణ జ్ఞానం చేతనే మోక్షాన్ని పొందగలుగుతాడు అని చెప్పి అంటాడు. అనేసరికి వెంటనే రాజు ఏమంటాడు, తత్వశాస్త్రం గురించి వివరంగా మరొకసారి విందాము అని చెప్పి నాట్యశాస్త్ర ప్రవీణుడైనటువంటి వేతాళ భట్టుని తన కవిత్వం చెప్పవలసిందిగా కోరుతాడు. అప్పుడు వేతాళ భట్టు నాట్యశాస్త్రం యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఇలా అంటాడు. ఏమంటాడంటే, ఓ రాజా, మునులు నాట్యశాస్త్రమును దేవతల యొక్క నేత్రములకు ఆనందము కలిగించేటువంటి యాగంగా చెబుతూ ఉంటారు. అంత గొప్పనైనటువంటిది కాబట్టే మహాదేవుడైనటువంటి పరమేశ్వరుడు తన శరీరంలో సగభాగాన్ని పార్వతీదేవికిచ్చి ఆమెతో కలిసి ఈ నాట్యాన్ని తాండవము మరియు లాస్యము అని చెప్పి 2 విధాలుగా విభజించి ప్రదర్శించాడు అని చెప్పి అంటాడు. అని ఇంకా ఏమంటాడు అనంటే, నిజానికి నాట్యం అనేటువంటిది బహువిధములుగా ఉన్నప్పటికీ కూడా ఈ లోకం అనేటువంటిది సత్వతమో రజో గుణాలతో కూడుకొని ఉండడం వలన ఆ నాట్యాన్ని ఏకరూపంగానే ఆరాధిస్తూ ఉన్నది అని చెప్పి అంటాడనమాట. అన్న తర్వాత అది విని సంతోషించినటువంటి రాజు యమక ఛందస్సులో కవిత్వం రాయడంలో గొప్పవాడైన ఘటకర్పరుణ్ణి తన కవిత్వం చెప్పవలసిందిగా కోరుతాడు. కోరేసరికి అప్పుడు ఘటకర్పరుడు యమక ఛందస్సులో రాజుతో ఇలా అంటాడు. ఏమంటాడు అంటే, రాజా, విరహ సమయమున కోపము పొందిన స్త్రీ ముఖములను ఎవరో ఒకరు వెంటనే సంతోషింప చేయగలరు. ఎందుకు అంటే, వర్షిస్తున్న మేఘములు బాటసారులను తమ గర్జనలతో ఉత్కంఠమయం చేయుచుండగా వారి స్త్రీలకు మాత్రం అంతులేని దుఃఖాన్ని కలిగిస్తున్నవి కదా అని 2 అర్థాలు వచ్చే విధంగా యమకాలంకారంలో తన కవిత్వాన్ని ఘటకర్పరుడు చెబుతాడు. చెప్పిన తర్వాత నెక్స్ట్ రాజు కాళిదాసును తన కవిత్వం చెప్పవలసిందిగా కోరుతాడు. కోరేసరికి అప్పుడు కాళిదాసు ఇలా అంటాడు. ఏమంటాడు అంటే, ఓ రాజా, దేవి అమృత జలది మధ్యనున్న మణిద్వీపములోని బిల్వాటవి మధ్యనున్న కదంబ వనమునందు నివాసముండుటకు ఇష్టపడును అని చెప్పి తన కవిత్వాన్ని చెబుతాడు. చెప్పేసరికి అది విన్నటువంటి ఘటకర్పరుడు కోపంతో ఏమంటాడు,
ఓ కవివర్య, ఈ రచనలో గొప్పతనం ఏముంది అని చెప్పి అంటాడు. అని ఆ గొప్పతనాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా ఘటకర్పరుడు కాళిదాసుతోటి ఇలా అంటాడు. ఏమంటాడు? అస్తి కశ్చిద్ వాగ్ విశేష, అంటే ఈ రచనలో ఏమైనా గొప్పతనం అనేటువంటిది ఉందా అని చెప్పి అడుగుతాడు. అడిగేసరికి దానికి సమాధానంగా కాళిదాస్ ఏమంటాడు? ఘటకర్పర, నువ్వు అడిగినటువంటి అస్తి కశ్చిద్ వాగ్ విశేష అనే ప్రశ్నలోని ఆ 3 పదాలను తీసుకొని, ఇంతకు పూర్వమే నేను 3 కావ్యాలను రచించాను, అవి ఏంటో చెబుతాను విను అని చెప్పి అంటాడు. అని అస్థి అనే పదంతో అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మ అని ప్రారంభించి నేను కుమార సంభవాన్ని రచించాను. కశ్చిత్ అనేటువంటి పదముతో కశ్చిత్ కాంతా విరహ గురుణ అని ప్రారంభించి మేఘదూతాన్ని రచించాను. వాక్ అనేటువంటి పదముతో వాగర్థ వివ సంపృక్తౌ అని ప్రారంభించి రఘువంశ కావ్యాన్ని రచించాను. అది నా కవిత్వం యొక్క గొప్పతనము అని చెప్పి అతడు అంటాడనమాట. అన్న తర్వాత నెక్స్ట్ రాజు ఏం చేస్తాడు? జ్యోతిష్ శాస్త్ర పండితుడైనటువంటి వరాహమిహిరుణ్ణి తన కవిత్వం చెప్పవలసిందిగా కోరుతాడు. కోరిన తర్వాత అప్పుడు ఈ లఘు జాతకము, బృహజ్జాతకము, పంచసిద్ధాంతిక అని జ్యోతిషాస్త్రంలో 3 గ్రంథాలను రచించినటువంటి ఆ వరాహమిహిరుడు తన కవిత్వాన్ని ఇలా చెబుతాడు. ఏమంటాడు అనంటే, రాజా, వేదములు యజ్ఞ నిర్వహణ కోసమై ఉద్భవించాయి. యజ్ఞములు కాలానుగుణంగా కాలాన్ని బట్టి నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఈ విధంగా కాలానుక్రమంగా యజ్ఞములు నిర్ణయించున్నది కాల విధాన శాస్త్రము. ఈ కాల విధాన శాస్త్రాన్నే జ్యోతిష్ శాస్త్రము అని చెప్పి కూడా అంటూ ఉంటారు. కాబట్టి అట్టి జ్యోతిష్ శాస్త్రము తెలిసిన వాడే వేదశాస్త్రము తెలిసినటువంటి పండితుడవుతాడు అని చెప్పి అంటాడు. అంతేకాకుండా, ఓ రాజా, పంచాంగ శ్రవణం చేయడం వలన గొప్ప పుణ్యం కలుగుతుంది. ఎంత గొప్ప పుణ్యం కలుగుతుంది అంటే, గంగా జలంలో స్నానం ఆచరిస్తే, గోదానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యము అనేటువంటిది ఈ పంచాంగ శ్రవణం చేయడం వలన కలుగుతుంది. అది జ్యోతిష్ శాస్త్రానికి ఉన్నటువంటి గొప్పతనము అని చెప్పి జ్యోతిష్ శాస్త్రం యొక్క గొప్పతనాన్ని చెబుతూ తన కవిత్వాన్ని వినిపిస్తాడు. వినిపించిన తర్వాత ఇంకా చివరికి రాజు ఏం చేస్తాడు? ఈ వ్యాకరణ శాస్త్ర పండితుడైనటువంటి వరరుచిని కూడా తన కవిత్వం చెప్పవలసిందిగా కోరుతాడు. కోరినప్పుడు వ్యాకరణ శాస్త్ర పండితుడైనటువంటి వరరుచి ఆ వ్యాకరణ శాస్త్రం యొక్క గొప్పతనాన్ని చెబుతూ రాజుతోటి ఇలా అంటాడు. ఏమంటాడు అనంటే, ఓ రాజా, ఒకసారి నేను నా పుత్రుడితో, కుమారా, నీవు బహువిధములైనటువంటి శాస్త్రములు అభ్యసించినా, అంటే అనేక రకాలైనటువంటి శాస్త్రాలను అభ్యసించినా లేదా అభ్యసించకపోయినా వ్యాకరణ శాస్త్రము అనేటువంటిది తప్పక అభ్యసించవలెను. ఎందుకనంటే వ్యాకరణ శాస్త్రాన్ని అభ్యసించకుండా నువ్వు ఎన్ని శాస్త్రాలు అభ్యసించినా కూడా ఉపయోగం ఉండదు. ఎందుకంటే వ్యాకరణ శాస్త్రము తెలియనటువంటి వాడు స్వజనులకు బదులుగా శ్వజనులు అని చెప్పి పలుకుతాడు. సకలమునకు బదులుగా శకలము అని చెప్పి పలుకుతాడు. సకృత్నకు బదులుగా శకృత్ అని చెప్పి పలుకుతాడు. అంటే వ్యాకరణ శాస్త్రము తెలియనటువంటి వాడికి స్వజనులకు, శ్వజనులకు, సకలమునకు, శకలమునకు మరియు సకృత్నకు, శకృత్నకు భేదాలనేటువంటివి తెలియవు అని చెప్పి నేను ఆ వ్యాకరణ శాస్త్రం యొక్క గొప్పతనాన్ని చెబుతూ నా కుమారునితో ఇలా అన్నాను అని చెప్పి అంటాడు. అని ఇంకా చివరిగా ఏమంటాడు అతడు? అంతేకాదు రాజా, ఎవరైతే విహస్య విహాయ పదములను శబ్దమునందలి షష్ఠీ విభక్తిగా, చతుర్థీ విభక్తిగా భావిస్తారో, అదేవిధంగా అహం కథం అనేటువంటి పదాలను శబ్దమునందలి ద్వితీయ విభక్తిగా భావిస్తారో, అట్టి వ్యాకరణ అజ్ఞానిని నేను కూడా భర్తగా అంగీకరించను అని చెప్పి ఒక స్త్రీ కూడా అంటుంది. అంటే ఒక స్త్రీ చివరికి ఒక పండితుణ్ణి వివాహం చేసుకోవాలని చెప్పి అనుకున్నా కూడా అతనికి వ్యాకరణ శాస్త్ర జ్ఞానం అనేటువంటిది ఉండాలి అని చెప్పి వ్యాకరణ శాస్త్రం యొక్క గొప్పతనాన్ని అతడికి వివరిస్తాడు. ఇలా 9 మంది మహాపండితులైనటువంటి ఆ కవులు వాళ్ళ శాస్త్రజ్ఞానాన్ని బట్టి, వాళ్ళ యొక్క పాండిత్యాన్ని బట్టి రాజును సంతోషపెడతారు. సంతోషపెట్టిన తర్వాత అది విన్నటువంటి విక్రమాదిత్యుడు వాళ్ళ యొక్క కవితా చాతుర్యానికి అలాగే పాండిత్యానికి సంతోషపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది ఈ పాఠ్య భాగం యొక్క సారాంశం. అర్థమైంది కదా? థ్యాంక్ యూ.